वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा सर्वं सहा पाहि अलमेल्मङ्गा ఓం శ్రీ అలమేల్మంగాంబాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో కృష్ణపక్ష శుక్లపక్షం పూర్తయి చక్కగా కృష్ణపక్షంలో చవితి తిథి సాగుతూ ఉండగా ఆశ్లేష నక్షత్రయుక్తమైనటువంటి మంగళవారం నాడు అదిగో మాతృమూర్తి మంత్రమూర్తి శ్రీమతి పద్మావతి దివ్యమూర్తి అలమేలు మంగాంబ అని ఎంతగానో చక్కగా సమస్త ప్రజలు కూడా ఎవరిని పిలుస్తారో తలుస్తున్నారో ఎవరిని ఉద్దేశించి ఆరాధనా విశేషాలను అందిస్తున్నారు. చెప్పండి. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ పరమేష్ఠ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్ వ్యామణమునయే నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే సఠగోపాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశముఖ్యాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. దర్భేష్వాసైన దర్భాన్ ధారయమాణ పవిత్ర ప్రాణానాయమ్యా. ఒక్కసారి ముక్కు మూసుకోండి. ఓం భోః వం భవః వం సవః వం వహః వంచనః వంతవః
ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భూత్యోతిరథామృతం బ్రహ్మ భూద్భవస్వరం. చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే తిరుసుకగ్రామే శ్రీ పద్మావతి నాయిక్యాః సన్నిధౌ భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే తదయాయాం ఆశ్లేష నక్షత్ర యుక్త వాసరః వాసరస్తు జయవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య. మీ గోత్రం పేరు నామధేయం నక్షత్రం చెప్పుకోండి ఒక్కసారి. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సకల శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య స్థిరనివాస సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి నాయిక్యాః సన్నిధౌ ప్రాతఃకాల శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ విష్ణు పద్మ కపింజల సంహితోక్త ప్రకారేణ ప్రాతఃకాల ఆరాధన అనంతరం శ్రీ పద్మావతి నాయిక్యాః కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం మానసిక శుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధే పుణ్యాః వచనం కరిష్యే. తదంగత్వేన కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ఇత సంకల్ప్య అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. శ్రీ లక్ష్మీ కళ్యాణీ కమలా కమలాలయా పద్మా మామకచేతః సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకం. చక్కగా మహాత్ములు కపింజలాది మహర్షుల చేత పద్మగర్భుడు అయినటువంటి బ్రహ్మగారి ద్వారా సాక్షాత్తు ఆ నారాయణుని చేత సృష్టించబడి వ్యాప్తి చేయబడినటువంటి అద్భుతమైన పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి తిరుచుకనూరు దివ్య మంత్రక్షేత్రంలో ఆ స్వామివారి చేత ప్రతిష్ఠితమైనటువంటి మంత్రమూర్తి పద్మావతి మాతృమూర్తి చక్కగా తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని ఈ చక్కని విశ్వావసునామ సంవత్సర హేమంత ఋతువు
పుష్యమాస కృష్ణపక్ష చవితి తిథి పూర్వకంగా సాగేటువంటి మంగళవారం నాడు నిర్వహించుకుంటూ ఉన్నారు. అందమైన అద్భుతమైన క్షణాలలో సమస్తమైన భక్తులు అమ్మవారిని కైమోడ్చి ప్రార్థిస్తున్నటువంటి క్షణంలో అదిగో అమ్మవారు శ్రీహి అని పరమాత్మను చూపిస్తూ, లక్ష్మీ అని కళ్యాణాన్ని అందిస్తూ, కళ్యాణి అని స్వయంగా ఇక్కడ అద్భుతమైన అందమైనటువంటి వికసించినటువంటి మంత్రపుష్పరూపంతో కనబడుతూ కమలా అని తన యొక్క విశాలమైనటువంటి తన యొక్క శక్తి స్వరూపానికి ఆలయంగా నిలిచినటువంటి స్వామివారి యొక్క హృదయ పద్మమే తన యొక్క నివాస స్థానంగా కలిగిన కమలాలయ అని చక్కగా కీర్తించబడుతున్నటువంటి అమ్మ పద్మావతి మాతృమూర్తి అమ్మ సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ ఏ విధంగానైతే ఏమాత్రం తేడా లేకుండా అంతర్యామి అని చెప్పబడుతూ అన్నిటినీ ఆక్రమించి ఉన్నారో, ఆయనతో సమంగా ఆయన శక్తిగా ప్రకాశించేటువంటి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా సగుణ సాకార సద్రూపంతో సాక్షాత్తు పద్మావతీదేవిగా ప్రకాశమైనటువంటి మీరు మీ యొక్క దివ్యమైనటువంటి సగుణ రూపంతో మా యొక్క హృదయంలో చక్కగా హృత్పద్మే వసతు విష్ణునాసాకం, విష్ణువు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ పరమాత్మతో కలిసి చక్కగా నా హృదయంలో ప్రకాశించండి అని మహాత్ములు పెద్దలు ఆ భగవతిని ప్రార్థిస్తుండగా ఇదిగో మన కన్నుల ఎదురుగా అమ్మవారు పద్మావతి మాతృమూర్తిగా లక్ష్మిగా ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అదే అంటారు, అంతటా ఉన్నటువంటి పరమాత్మను నేను అనేటువంటి జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుడికి ప్రతివాడికి లేదు. ఆ జ్ఞానాన్ని అందివ్వడం కోసం ఆయన తన శక్తిని పైనుంచి కిందికి పంపిస్తున్నారు. అందుకనే ఆ వచ్చినటువంటి శక్తినే గాయత్రి అనే పేరుతో చెబుతున్నారు. గాయంతం త్రాయతే ఇది గాయత్రి అని. పైనుంచి కిందికి ఆమె పాడుతూ శబ్దం చేస్తూ కిందికి దిగి వచ్చి తనను ఉపాసించినటువంటి ఆ భక్తుడిని లేదా సాధకుడిని తిరిగి పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. అందుకనే ఆమెకు గాయత్రి అనేటువంటి పేరు సార్థకం. అందుకని ఇక్కడ లక్ష్మీ గాయత్రి అనేటువంటి దివ్యమైనటువంటి మంత్రస్వరూపంతో అమ్మవారిని కీర్తిస్తూ అంటారు ఇక్కడ. ఏమని అమ్మా? విష్ణునాసాకం వసతు మమ హృత్పద్మే. సమస్తమైనటువంటి ఆ పరమాత్మ ఆయన లేని చోటంటూ లేదు. మంచి చెడు అనేటువంటి నీ లెక్కలు ఏవైతే ఉన్నాయో ప్రతివాడు వేసేటువంటి లెక్కలు, ఆ లెక్కలకు సంబంధం లేకుండా ఆ లెక్కలకు ఆధారమై అసత్యమని చెప్పబడేదానికి కూడా ఆధారం సత్యమే. డూప్లికేట్ అనేది దేని మీద ఆధారపడిందంటే ఒరిజినల్ మీద ఆధారపడింది. ఒరిజినలే లేకపోతే డూప్లికేట్ రాదు. ఈ ప్రపంచమంతా కూడా డూప్లికేట్. ఆ డూప్లికేట్ అనేది ఎక్కట్లా వచ్చిందంటే పరమాత్మ వల్ల వచ్చింది. ఆయనే ఈ విధంగా కనబడుతుంటే ఇది ప్రపంచం అంటున్నాం. నీకు బయటికి కనబడినప్పుడు ప్రపంచం అంటున్నాం, కానీ నిజానికి అది పరమాత్మనే. అందుకనే ఆ భావంతోనే మహానుభావుడు వేదవ్యాస మహర్షి విష్ణు సహస్రనామం చెబుతూ విష్ణు సహస్రనామం చెప్తాను అని ఆయన మొదలుపెట్టి చెప్పింది ఏమిటి? విశ్వం. డూప్లికేటే మొదట చెప్పాడు. ఎందుకంటే డూప్లికేట్ ఎందుకు అంటే దాని ద్వారా అసత్యం ద్వారా సత్యాన్ని గ్రహించాలి. ఇది సిద్ధాంతం. అసత్యం ద్వారా సత్యాన్ని పట్టుకోవడం అనేటువంటిది ఉపనిషత్ పద్ధతి. అందుకనే అసతో మా సద్గమయ చక్కగా దివ్యమైనటువంటి మంత్ర విశేషం చెబుతుంది. అసతో మా అసత్ అంటే ప్రపంచం లేకుండానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది దీనిలో ఉన్న గొప్పదనం. లేదు అసలు నిజానికి లేకుండానే, అరే ఇంతమంది మేము అనుభవిస్తుంటే లేదని అంటారే అంటే పిచ్చివాడా, ఒక్కసారి ఆలోచిస్తే కనబడదు. నీకు కళ కూడా కనబడుతూనే ఉంది, అనుభవిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎట్లుందో అక్కడ అట్లే. కానీ అది ఉందని చెప్పగలమా ధైర్యంగా? అనుభవిస్తున్నంతసేపు అది నిజమే, అబద్ధమని ఎవడు అనలేడు. అనుభవిస్తున్నంతసేపు నిజమే. మెలకువ వచ్చిన మరుక్షణం కళ. అట్లాగే ఇది కూడా ఈ ప్రపంచ రూపంలో ఆయన సంకల్పించి కనబడుతున్నంత వరకు ఇదిగో ఇది అది అని ఎన్ని ఉన్నాయో, ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అన్ని విచిత్రాలు నిజమే అనుకుంటున్నాం. కళలో ఉండేటప్పుడు నిజం అనుకోకుండా అబద్ధమని చూస్తున్నాడా? అబద్ధం అనుకున్న వెంటనే అది కళ అని తేలిపోలే. కాబట్టి ఇక్కడ అదే అంటున్నా, మామక చేతసద్మని హృత్పద్మే.
వసతు విష్ణునాసాకం అని ఆమెను పిలుస్తూ అదిగో దివ్యమైనటువంటి ఆ కళ్యాణ విశేషం అమ్మవారు స్వీకరిస్తున్నారు, తనను పిలిచిన భక్తులను అనుగ్రహిస్తూ. ఇందిరారమణ గోవింద గోవింద. పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠాః తయా మదంతః సధమాద్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు ప్రాతః ప్రాణేనే శిరోమయో భూః या वा पृथिवी पयसा पयोभिः ऋतावरी यज्ञिये मा पुनीताम् बृहद्भिः सवितस्त्रिभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतगं रसं सर्वगं सपूतमश्नाति सदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्ययनेः सुदुघाहि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनेः सुदुघाहि घृतश्च्युतः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समेच्य यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवस्सुवः तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः. चम्बाचं प्रपद्ये मनोयज प्रपद्ये सामप्राणं प्रपद्ये चक्षुश्रोत्रं प्रपद्ये भागोजसहोजो मयि प्राणापनो यन्मे छिद्रं चक्षुषो हृदयस्य मनसो माते तृण्णं बृहस्पतिर्मे तद्दधातु शन्नो भवतु भुवनस्य यस्पतिः धीमहि धियो यो नः प्रचोदयात् कयाः नश्चित्र आभो वदोते सदा वृदः सखा कया सचेष्टया वृता कस्त्वाः सत्योमदानां मग्नेष्टो मत्सदन्दसः दृष्ट्वा च दारुजेवसो अभेषो नः सखे नामभिताजर्तॄणां शतं भावास्योतिभिः कया त्वन्ना ओत्याभिप्रमन्दस वृषन् कया स्तोत्रभ्य आभारा इन्द्रो विश्वस्य राजते षण्णा अस्त्वद्विपदे षञ्चतुष्पदे षण्णो मित्रश्चं वरुणश्चन्नो भवत्वर्यमा षण्ण इन्द्रो बृहस्पतिश्चन्नो विष्णोरुक्रमः
शन्नो वातः पवताग्निषन्नस्तपतु सूर्यः शन्नग्निक्रदत्पर्जन्यो अभिवर्षतु अहानिशम्भवन्तु न शग्नरात्र्यः प्रतिधीयताम् शन्न इन्द्राग्ने भवतामवोभिषन्न इन्द्र वरुणरातहव्या शन्न इन्द्रापूषणा वाजसातौ समिन्द्र सोमा सुभिताय संयोः शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः शोना पृथिविनो भवान् रक्षरनिवेशने यच्छानः सर्मा सप्रथाः आपोहिष्ठामयो भुवस्ताना ऊर्जदधातनः महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भाजयते हनः उषतेरेव मातरः तस्मा अरङ्गमामवोयस्य क्षयाय जन्मधा आपो जनयधा जनः द्यौशान्तिरन्तरिक्षशान्तिः पृथिवी शान्तिरापशान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः शान्तिरेव शान्तिः धृते दृग्नः मा मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समेक्षन्ताम् मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समेक्षे मित्रस्य चक्षुषा समेक्षामहे धृतदृग्मा योक्ते संव्रसे देव्या संयोक्ते संव्रसे देव्यासं नमस्ते हरसे शोचिषे नमस्ते अस्त्वर्चिषे अन्याग्रस्ते अस्मत्तापन्दहेतयः पावको अस्मभ्यग् शिवो भव नमस्ते अस्तु विद्युते नमस्ते स्तनयित्नवे नमस्ते भगवन्नस्तु यदस्वसमेहसे यतो यतः समेहसे ततो न अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्न पशुभ्यः स्वमित्रिया न आप ओषधयः सन्तु दुर्मित्रिया तस्मै सन्तु तस्मान् वेष्ट्यं च वयं विष्मः तच्चक्षुर्देवहेदं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतज्ञ शृणुयाम शरदः शतम् यो शान्तिरन्तरिक्षशान्तिः पृथिवी शान्तिरपशान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः शान्तिरेव शान्तिः देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्
बाहुभ्यां पूष्णहस्ताभ्याम् आददे नारीरसे युञ्जते मन उत युञ्जते धियो विप्रस्य बृहतो वे पश्चिताः यहोत्रा दधेवयुना विदेकयन्महे देवस्य सवितुः परिष्टुतिः देवेद्या वा पृथिवे मखस्य वा मध्यशिरोराध्यासं देवयजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे देव्यो वम्रयो भूतस्य प्रथमज मखस्य वोद्यशिरोराध्यास देवयजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे यत्यग्रा आसेर्मखस्य तेद्यशिरो ध्यासं देवयजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे इन्द्रस्योजस्थमखस्य वोद्यशिरो ध्यासं देवयजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे प्रैतो ब्रह्मणस्पतिः प्रदेव्येत सोनृता अच्छावीरन्नर्यं पङ्क्तिरादसं देवा यज्ञं नायन्तु नः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोसे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोसे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोसे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देव यजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देव यजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देव यजन पृथिव्याः मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे ऋजवे त्वा साधवे त्वा सुक्षित्यै त्वा मखायत्वा मखस्य त्वा शीर्ष्णे मखायत्वा मखस्य त्वा शीर्ष्णे
मखाय त्वा मखस्य त्वा शीर्ष्ण यमाय त्वा मखाय त्वा सूर्यस्य त्वा तपसे देवस्त्वा सविता मध्वा नक्त्वा पृथिव्या सज्ञस्पृशस्पाहि आर्चरासे शोचरासे तपोसे अनाः धृष्टा पुरस्तादग्निराधिपत्य आयुर्मेधाः पुत्रवते दक्षिणत इन्द्रस्याधिपत्ये प्रजां मेदोः सुषदा पश्चात् देवस्य सवितुराधिपत्ये चक्षुर्मेधा आश्रुतिरुत्तरतो भातुराधिपत्ये रायस्पोषं मेदोः धृतिरुपरिष्टात् बृहस्पते राधिपत्य ओजो मेधा विश्वाभ्यो मानाष्ट्राभ्यस्पाहि मनोरश्वासे स्वाहा मरुद्भ्यः परिश्रीयस्व देवः सज्ञस्पृशस्पाहि माधो माधो मधु गर्भो देवानां पिता मातीनां पतिः प्रजानां सन्देवो देवेन सवित्रा गतसज्ञ सूर्येण रोचते समग्निरग्निना गत सन्दैवेन सवित्रा सज्ञ सूर्येणारोचिष्ट स्वाहा समग्नस्तपसा गत सन्दैव्येन सवित्रा सज्ञ सूर्येणारोरुचत भर्ता दिवो विभाति तपसस्पृथिव्यां भर्ता देवो देवानाममर्त्यस्तपोजाः वाचमस्मेन यच्छद वायुवम् अपश्यङ्गोपामने पद्यमानमा च परा च पथिभिश्चरन्तम् ससध्वे चेत् सविशो चेर्वसान आवारे वर्ति भुवनेष्वन्तः विश्वासां भुवां पते विश्वस्य मनसस्पते विश्वस्य वचसस्पते सर्वस्य वचसस्पते देवश्रुत्वं देवघर्म देवो देवान् बाह्यत्र प्रावीरणोवान् देववीतये मधुमाध्वेभ्यां मधुमाधोचेभ्यां हृदय त्वा मनसे त्वा दिवे त्वा सूर्याय त्वा ऊर्ध्वो अध्वरं दिवि देवेषु धेहि पिता नोऽसि पिता नो बोधि नमस्ते अस्तु मामाहिग्रसीः त्वष्ट्रमन्तस्त्वा सपेम पुत्रान् पशून्मये देह्यरेष्ठाहग् सहपत्या भूयासम् अह केतुना जुषताग् सुज्योतिर्ज्योतिष स्वाहा रात्रिः केतुना जुषताग् सुज्योतिर्ज्योतिष स्वाहा ఓం నమ కళ్యాణ్యై నమో నమ. చక్కగా అమ్మవారు అయ్యవారు వధూవర పూజాత్మకమైనటువంటి విశేషాన్ని
నిత్య కళ్యాణంలో భాగంగా చక్కగా స్వీకరించేటువంటి శుభ సమయం. అందమైనటువంటి అయ్యవారు అద్భుతమైన రీతితో పసుపు పచ్చని పవిత్రవంతమైనటువంటి ఎర్రనైనటువంటి పుష్పాలతో కూర్చినటువంటి శ్రేష్టమైన గజపుష్పమాలను తాము ధరించి అందమైన పెండ్లి కుమారుడుగా తాను ప్రకాశిస్తూ శ్రేష్టమైన రీతితో సమస్తమైన శాస్త్రాలకు ఏడుగడగా ఆధారంగా నిలిచినటువంటి వారుగా తాను ప్రకాశిస్తూ చక్కగా తమ హృదయంతో సంబంధపడి ఉన్నటువంటి మాతృమూర్తిని ఆమె పద్మావతిగా అవతరించకముందు ఆయన హృదయంలోనే ఉన్నటువంటి తల్లిని తాను స్వయంగా 12 సంవత్సరాల తపఫలితంగా అమ్మవారిని బయటకు ఆవిష్కరింపజేసి తన శక్తిని పద్మావతి మాతృమూర్తిగా సృష్టించినటువంటి దానికి గుర్తుగా తన హృదయం నుంచి అమ్మవారి హృదయానికి ఇక్కడ పుష్పహార బంధాన్ని ఏర్పరిచినటువంటి వారై శాస్త్ర మర్యాదను అనుసరించి తాను చక్కనైనటువంటి ఇంద్రం అర్కేభిః అర్కినః ఇంద్రం వాణీః అనూషత గాయంతి త్వా గాయత్రిణః అర్చంతి అర్కం అర్కినః బ్రహ్మాణః త్వా శతక్రతవితి శతక్రతో ఉదితి వగంశం ఇవ ఏమిరే అగంహో ముచ ఇత్యగంహః ముచే ప్రేతి భరే మా మనీషాం ఓషిష్ఠదావున్న ఇత్యోషిష్ఠదావున్నే సుమతిమితి సుమతిం గృణానాః ఇదం ఇంద్ర ప్రతీతి హవ్యం గృభాయా సత్యాః సంతో యజమానస్య కామాః వివేశాయత్ మా ఆధిషణా జజానాస్తవై పురా పార్యాత్ ఇంద్రం అహ్నః అగంహసః యత్రాపి పరత్ యథా ఆనః నావా ఇవాయాంతం ఉభయే హవంతే ప్రేతి సంరాజమితి సంరాజం ప్రథమం అధ్వరాణా అగంహో ముచమిత్యగంహః ముచం వృషభం యజ్ఞయానాం అపాం నపాతం అశ్వినా హయంతం అస్మిన్ నరః ఇంద్రియం ధత్తం ఓజః వీతి నః ఇంద్రామృధః జహి నీచా యచ్చా పృతన్యతః అధస్పదమిత్యధః పదం తం ఈం కృధీయః అస్మాన్ అభిదాసతీత్యభిదాసతి ఇంద్ర క్షత్రం అభీతి వామం ఓజః అజాయథాః వృషభాచర్షణీనాం అపేతి అనుదః జనం అమిత్రయంతమిత్యమిత్రాయంతం ఉరుం దేవేభ్యః అకృణోః ఊ లోకం మృగః న భీమః కుచరః గిరిష్ఠ ఇతి గిరిస్థాః పరావత ఇతి పరావతః ఏతి జగామ పరస్యాః సృకం సగంషాయేతి సంశాయ పవిం ఇంద్రాతిగ్మం వీతి శత్రూన్ తాఢి వీతి మృధః నుదస్వ వీతి శత్రూన్ వీతి మృధః నుద వీతి వృత్రస్య హను ఇతి రుజా వీతి మన్యుం ఇంద్రభామితః అమిత్రస్య అభిదాసత ఇత్యభిదాసతః త్రాతారం ఇంద్రం అవితారం ఇంద్రం హవే హవ ఇతి హవే హవే సుహవమితి సుహవం శూరం ఇంద్రం హువే నో శక్రం పురుహూతమితి పురుహూతం ఇంద్రం స్వస్తి నః మఘవేతి మఘవా ఆధాతు ఇంద్రః మా తే అస్యాం సహసా వన్నితి సహసా వన్నే పరిష్టౌ అఘాయ భూమా హరివ ఇతి హరివః పరాదా ఇతి పరాదైత్రాయస్వ నః అవృకేభిః వరుథైః తవ ప్రియాసః సూరిషు శ్యామా అనవః తే రథం అశ్వాయ తక్షన్ త్వష్టా వజ్రం పురుహూతేతి పురుహూతాద్యుమంతమితి ద్యుమంతం బ్రహ్మాణః ఇంద్రం వహయంతః అర్కైః అవర్ధయన్ అహయే హంత వై ఓ వృష్ణే యత్ తే వృషణః అర్కం అర్చాన్ ఇంద్రగ్రావాణః అదితిః సజోష ఇతి సా జోషాః అనశ్వాసః ఏ పవయః రథాః ఇంద్రేషిత ఇతీంద్ర ఇషితాః అభ్యవర్తంతేత్యభి అవర్తంతాదస్యూన్
ॐ पाकयज्ञमिति पाकयज्ञं वै अन्विति आहिताग्नेरित्याहिता अग्नेः पशवः उपेति तिष्ठन्ते इडा खलु वै पाकयज्ञ इति पाकयज्ञः सा एषा अन्तरा प्रयाजानुयाजानिति प्रयाजा अनुयाजान् यजमानस्य लोके अवहितेत्यवहिता आताम् आह्रियमाणायाम् अभीति मन्त्रयेत स्वरूपवर्षवर्ण इति स्वरूपवर्षवर्णे एति इति पशवः वै इडा पशून् एव उपेति ह्वयते यज्ञं वै देवाः अदुह्रन् यज्ञः असुरान् अदुहत् ते असुराः यज्ञदुग्धा इति यज्ञादुग्धाः परेति अभवन् यः वै यज्ञस्य दोहं विद्वान् यजते अपीति अन्यं यजमानं दुहे एसा मे सत्या आशीरित्या आशीः अस्या यज्ञस्य भूयात् इति आह एषः वै यज्ञस्य दोहः तेन एव एनं दुहे प्रत्ता वै गौः दुहे प्रत्ता इडा यजमानाय दुहे एते वै इडायै स्तना आह इडा उपहूतेत्युपहूता इति वायुः वत्सः यरिः होता इडाम् उपह्वजेतेत्युपह्वजेत तर्हि यजमानः होतारम् ईक्षमाणः वायुं मनसा ध्यायेत् मात्रे वत्सम् उपावसृजतीत्युप अवसृजति सर्पेण वै यज्ञेन देवाः सुवर्गमिति सुवहागं लोकम् आयन् पाकयज्ञेनेति पाकयज्ञेन मनुः अश्राम्यत् सा इडा मनुम् उपावर्ततेत्युपा आवर्तता ताम् देवासुरा इति देवा असुराः वीति अह्वयन्त प्रतीचीं देवाः पराचीम् असुराः सा देवान् उपावर्ततेत्युपा आवर्तता पशवः वै तत् देवान् अवृणत पशवः असुरान् अजहुः यं कामयेत अपशुः स्यात् इति पराचीम् तस्य इडाम् उपेति ह्वयेत अपशुः एव भवति यं कामयेत पशुमानिति पशुमान् स्यात् इति प्रतीचीम् तस्य इडाम् उपेति ह्वयेत पशुमानिति पशुमान् एव भवति ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति सः तु वै इडाम् उपेति ह्वयेत यः इडाम् उपहूयेत्युपाहूय आत्मानम् इडायाम् उपह्वजेतेत्युपह्वजेत इति सा नः प्रिया सुप्रतूर्तिरिति सुप्रतूर्तिः मघोनि इति आह इडाम् एव उपहूयेत्युपाहूय आत्मानम् इडायाम् उपह्वजेतेत्युपह्वजेत इति सा नः प्रिया सुप्रतूर्तिरिति सुप्रतूर्तिः मघोनि इति आह इडायाम् उपेति ह्वयते एव्यस्तमिति वि अस्तम् इव वै एतत् यज्ञस्य यत् इडा सामी प्राश्यन्तीति प्राश्यन्ति सामी पार्जयन्ते एतत् प्रतीति वै असुराणां यज्ञः वीति अच्छिद्यत ब्रह्मणा देवाः समिति अदधुः बृहस्पतिः तनुताम् इमं नः इति आह ब्रह्मा वै देवानां बृहस्पतिः ब्रह्मणा एव यज्ञं समिति दधाति विच्छिन्नमिति विच्छिन्नं यज्ञं समिति इमं दधातु इति आह सन्तत्या इति सन्तत्यै विश्वे देवाः इह मादयन्ताम् इति आह सन्तत्येति सन्तत्या एव यज्ञं देवेभ्यः अन्विति दिशति यां वै। ఓం నమో భగవత్యై దివ్యసుందరవిగ్రహాయై నమో నమః. తత్సదోమితి శ్రీపది పదైః చతుర్భిశ్చతురాగమైః చతుర్ముఖస్తుతామహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. అమ్మా ఇందిరామాత
మీకు నమస్సుమాంజలులు అని చక్కగా బ్రహ్మాది దేవతలు నిరంతరం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండగా ఓం అనేటువంటి ఒకే ఒక బీజాక్షరంతో చెప్పబడేటువంటి పరమాత్మ సగుణ సాకార స్వరూపంతో వైకుంఠనాథుడుగా విష్ణుస్వరూపంతో శంఖచక్ర గదాది ఆయుధ విశేషాలతో సగుణంగా ఎవరైతే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడో వెంకట నాయకుడుగా ఆ స్వామి చేత చక్కగా కీర్తించబడినటువంటి దివ్యమైనటువంటి శక్తి రూపంగా అమ్మవారు ఆవిర్భవించి స్వయంగా ఇక్కడ ఆ స్వామివారిని చక్కగా శాస్త్ర మర్యాదానుసారం భర్తగా స్వీకరించేటువంటి శుభక్షణాలలో సమస్తమైన దేవతలు అమ్మవారిని ప్రార్థిస్తుండగా శాస్త్ర మర్యాదను అనుసరించి స్వామివారి యొక్క సంకల్పానికి అనుగుణంగా అమ్మవారు అద్భుతమైనటువంటి మాంగళ్య రూపంలో శాస్త్ర విశేషంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అటువంటి ఆ మాతృమూర్తి అదిగో ఇక్కడ సగుణ రూపంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదాల దగ్గర చక్కగా శ్రేష్టమైనటువంటి రజిత పళ్ళెరంలో ఉంచబడినటువంటి అందమైన అద్భుతమైనటువంటి ఆ పూర్ణఫలం అనబడేటువంటి కొబ్బరి మీద ఉంచినటువంటి ఆ స్వరూపంలో మాంగళ్య రూపంలో చక్కగా అన్ని విధాలైనటువంటి ఆరాధనలను స్వీకరించగా అదిగో స్వామి చక్కగా ఆ ఆగమ విధానాన్ని అనుసరించి మాంగళ్య ధారణ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు సమస్త ప్రాణులను విశ్వాన్ని. జ్యోతిష్పాగస్తేజస్వానాథపగ్స్తపన్నభితపన్ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును.
సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికి నీ గక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను यज्ञम् एव तत् महयति अथो इति देवत्रेति देवात्र एव दत्तं कुरुते आत्मन् पशून् रमयते ददतः मे एमाक्षायि इति आह अक्षितिम् एव उपेति एति कुर्वतः मे एमा उपेति दसत् इति आह भूमानम् एव उपेति एति सग्श्रव इति संश्रवाः सौवर्चनसः तुमिञ्जम् औपोदितिमित्यौप उदितिम् उवाच यत् सत्रिणा होता अभूः काम इडा उपेति अह्वथाः इति ताम् उपेति अह्वे इति ह उवाच या प्राणेनेति प्राणेन देवान् दाधार व्यानेनेति वि अनेन मनुष्यान् अपानेनेत्यपानेन पितॄन् इति छिनत्ति सा न छिनत्ति इति छिनत्ति इति ह उवाच शरीरं वै अस्यै तत् उपेति अह्वथाः इति ह उवाच गौः वै अस्यै शरीरं गां वातौ तत् परीति अवदतां या यज्ञे दीयते सा
प्राणेनेति प्राणेन देवान् दाधारायया मनुष्याः जीवन्ति सा व्यानेनेति वि अनेन मनुष्यान् यां पितृभ्य इति पितृभ्यः घ्नन्ति सा अपानेनेत्यपानेन पितॄन् यः एवं वेद पशुमानिति पशुमान् भवति अथ वै ताम् उपेति अह्वे इति ह उवाच या प्रजा इति प्राजाः प्रभवन्तीरिति प्रभवन्तीः प्रतीति आभवतीत्या आभवति इति अन्नं वै अस्यै एतत् उपेति अह्वथाः इति ह उवाच ओषधयः वै अस्याः अन्नम् ओषधयः वै प्रजा इति प्राजाः प्रभवन्तीरिति प्रभवन्तीः प्रतीयेति भवन्ति यः एवं वेद अन्नाद इत्यन्नादः भवति अथ वै ताम् उपेति अह्वे इति ह उवाच या प्रजा इति प्राजाः परा भवन्तीरिति परा भवन्तीः अनुगृह्णातीत्यनुगृह्णाति प्रतीति आभवन्तीरित्या भवन्तीः गृह्णाति इति प्रतिष्ठामिति प्रतिष्ठां वै अस्यै एतत् उपेति अह्वथाः इति ह उवाच इयम् सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधा वाजयन्ति सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा रेधानि दधे पदं समूढमस्यपागं सुरे सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ये च विद्महे विष्णुपत्न्यै धीमहि ಅರಮೇಲು ಮಂಗವು ನಿನ್ನಾತಡಿ